ప్రతిదాన్ని ద్రవ్యంతో కొలుస్తున్నారు. మనిషి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కూడా ధనంతో కొలవడం మొదలు పెడుతున్నారు. ఆస్తిపాస్తులు లోన్లీనెస్కి, సాలిట్యూడ్కి డిఫరెన్స్ ఏంటి? చూడడానికి రెండు ఒకే. మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ మనం గ్రీటింగ్స్ పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం? ఆ పండుగల గురించి విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. మనకి మన దీపావళి జరుపుకున్నాం, దానికి ముందు దసరా. మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని కొలవలేం కదా. వాటిని కూడా ఎప్పుడో వస్తువులతో, వైభవాలతో, ధనంతో, ఆస్తులతో కొనడం మొదలుపెట్టాం. ఈ అంటే ఒక వ్యక్తిలో తన గురించి తాను చేసుకోవడం తప్పేమీ కాదు. తన గురించి మాత్రమే చేసుకోవడం ఎక్కడో పొరపాటు అవుతూ ఉంటుంది. అందరితో పాటు నేను బాగుండాలి అనుకుంటే చాలా బాగుంది. అందరము అభివృద్ధి చెందాలి అంటే అందులో ఆనందము, సంతోషం ఉంటుంది. నేను మాత్రమే అభివృద్ధి చెందాలి అంటే మనిషి కొన్నాళ్ళకి ఒంటరిగా అయిపోతాడు. చాలామంది ఒంటరితనంతో చాలా బాధపడుతున్నారు. ఈ ఒంటరితనం ఏంటి? ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు. అందరూ ఉన్నా అందరితో పాటు లేకుండా ఉండడం. ఆ ఒంటరి ఉండేటువంటి స్థితి వైరాగ్యం. అదే కర్మయోగి, అదే రాజయోగ స్థితి. భక్తి, జ్ఞానం, యోగం, వైరాగ్యం. అది దానినే జితేంద్రియ స్థితి అవుతుంది. అదే మనకు ఒక ఋషత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఏమంటే ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు కదా. నేనేదో వ్యాపారాలు, చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటాను. నా జీవితం చాలా చిన్నది. మరి నా కుటుంబము, సంసారిక జీవితంలో ఉంటూ నేను ఆ ఋషత్వాన్ని ఎలా పొందగలుగుతానంటే తప్పకుండా పొందగలుగుతాను. మనస్సు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏకశబ్ద గీత ఏమిటి అంటే ఏ ఒక్క పదముతో మొత్తం భగవద్గీతను చెప్పగలరు. ఎసెన్స్ అంతా ఏమిటి అంటే ఒకే ఒక్క పదం, దాని పేరే మన్మనాభవ. మన్మనాభవ అంటే మనస్సు యందు సదా నన్ను నిలుపుకొని ఉంచుకో. అందుకే మన్మనాభవంతం అధ్యాత్మిక అంటే మనస్సు యందు భక్తితో నన్ను ఉంచుకోవడం, నన్ను నిలుపుకొని ఉంచుకోవడం. అది ఎసెన్స్ మొత్తం గీత సారాంశం. గీతలో మనకి వీళ్ళందరూ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒక చోట దొరికిపోయినట్లుగా కళలో కనిపించి ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. లేచి చూసేసరికి ఒంటి నిండా చెమట, పీడకలతో లేచాడు. ఒంటి నిండా చెమట, గుండె విపరీతంగా కొట్టుకుంటుంది, ఆయాసం వస్తుంది. కానీ కాళ్ళు చేతులు కదులుతున్నాయా? ఏమీ కదలట్లేదు. కానీ శరీరంలో ఇంత మార్పు ఎందుకు వస్తుంది? చిన్న కదలి. కానీ రెండింటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి అంటే ఒంటరితనంలో మనిషి అందుబాటులో ఉంటాడు, ఏకాంతంలో మనిషి శక్తివంతులవుతాడు. ఏకాంతం ఒక రకమైనటువంటి శక్తిని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. ఒంటరితనం మనిషిని బలహీనపరుస్తుంది. చూడడానికి ఒంటరితనంలో కూడా ఎవరు లేరు, ఏకాంతంలో కూడా ఎవరు లేరు. కానీ ఏకాంతంలో ప్రశాంతత ఉంది, ఒంటరితనంలో డిస్టర్బెన్స్ ఉంది. ఎక్కడో ప్రతి వ్యక్తికి కాస్త ఏకాంతం కావాలి. ఆ ఏకాంతాన్ని ఇవ్వనప్పుడే మనిషి చాలా డిస్టర్బెన్స్కి లోనవుతూ ఉంటాడు. ఏకాంతంలో మనిషి తన హృదయాంతరాలలోకి వెళ్ళి లోపల కలిగేటువంటి భావాలను అర్థం చేసుకోగలుగుతాడు. ఆధ్యాత్మికత
ప్రతిరోజు మనల్ని కాస్త ఏకాంతంలో కూర్చోబెట్టాలి. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే సైకాలజీలో, థెరపీస్లో, విశేషంగా మానసిక ఒత్తిడిలోనూ, యాంగ్జైటీలోనూ, లేక సైకలాజికల్ డిజార్డర్స్లోనూ, డిప్రెషన్స్లోనూ ఉన్నటువంటి వ్యక్తులను వాటి స్థితి నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి థెరపీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలోనూ నేను గమనించింది ఏమిటి అంటే ఈ థెరపీస్ అన్నింటిలోనూ వీటన్నిటికీ ఎక్కడో ప్రాచీన విధానాలలో కొన్ని ప్యారలల్స్ కనిపిస్తున్నాయి. ప్రాచీన విధానాలలో ఈ థెరపీస్ అన్నీ మన నిత్య జీవితంలో చేసేటువంటి సాంప్రదాయాల్లోనూ, అదేవిధంగా మన ఆచార విధానాల్లోనూ ఈ థెరపీస్ అన్నీ నిపుణీకృతమై ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. శుభం జరగాలి అని ఆకాంక్షిస్తాం. ఇతరుల గురించి శుభం ఆలోచించేటువంటి వ్యక్తి మనస్సు తన గురించి తాను కూడా ఏం ఆలోచిస్తుంది? శుభమే ఆలోచిస్తుంది. అంటే మన ఈ విధానాల్లో ఒక చక్కటి వాతావరణాన్ని తయారు చేసేటువంటి ఒక ప్రక్రియ. జన్మదినాన్ని ప్రపంచంలో రకరకాల ఉద్దేశాలతో జరుపుకుంటారు, కానీ భారతదేశంలో విశేషంగా జన్మదినాన్ని ఒక ఆంతరికంగా తనను తాను తన ఇంత వయస్సు పూర్తవుతుంది, నేను జీవితంలో చేసింది ఏమిటి, చేయగలిగింది ఏమిటి, చేయవలసింది ఏమిటి అని ఆలోచించుకోవడానికి ఒక అవకాశంగా భావించడం. ప్రతి పండుగలలో ఆచరించేటువంటి విధానాలు, ఒక్కొక్క పండుగకి ఒక విశిష్టమైనటువంటి అంశం ఉంది. దసరా నాడు మనం అందరం ఆయుధ పూజ చేస్తాం కదా. ఏంటి ఆయుధ పూజ? ఇది కేవలం పాండవులు వాళ్ళ అస్త్రశస్త్రాలను పూజించుకునేంత వరకే పరిమితం అవ్వలేదు. వ్యవసాయదారులు తమ పనిముట్లన్నింటినీ పూజిస్తారు, ట్రాక్టర్ని పూజిస్తారు, నాగల్ని పూజిస్తారు, అన్నింటినీ పూజిస్తారు. వ్యాపారస్తులు వాడు చేసేటువంటి పనిముట్లన్నింటినీ కూడా పూజిస్తారు. ఏంటి దీని అర్థం? అంటే మనం ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు పైన కూడా మనం అంతే గౌరవభావంతో, పూజాభావంతో ఉండాలి. నిర్లక్ష్యంతో వ్యవహరించకూడదు. ప్రతిదానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటి భావనతో ఉంది. దీన్నే మనకి ప్రతిదీ మన సాంప్రదాయంలోంచి వచ్చేదానికి మనం ప్రాధాన్యత తక్కువ ఇస్తున్నాము, కానీ బయట నుంచి వచ్చేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. దీన్నే గ్రాటిట్యూడ్ అని అంటారు. అంటే కృతజ్ఞత భావనతో ఉండడం. కొన్ని రీసెర్చెస్ జరిగాయి దీనిపైన. ఏ వ్యక్తులైతే తమ జీవితంలో ప్రతి విషయంలోనూ కృతజ్ఞతా భావన కలిగి ఉంటారో వారి మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎవరైతే కేవలం ప్రతి వస్తువును, వ్యక్తులను వాడుకొని వదిలేసుకుంటారో, ఉపయోగించుకుంటూ ఉంటారో అక్కడ వారి మానసిక ఆరోగ్యానికి, కృతజ్ఞతా భావంతో ఉండేటువంటి మానసిక ఆరోగ్యానికి చాలా తేడా ఉంది. దాని మీద ఎన్నో రీసెర్చెస్ జరిగాయి. అందుకనే గ్రాటిట్యూడ్ ప్రాక్టీసెస్ అని మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు జరిగినటువంటి అనేక అంశాలను, ఎవరోని కలుస్తున్నామో, లేక మన జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రకృతి, మనం ఉపయోగించే సాధనలు అన్నింటినీ హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతా భావనను వ్యక్తపరుస్తూ చేసే వ్యక్తి మానసికంగా చాలా దృఢంగాను, ఆరోగ్యంగాను మారుతున్నారు. మరి ఇది మన సాంప్రదాయంలో ఎక్కడుంది? సాంప్రదాయంలో మీరు గమనిస్తే భోజనం చేసే ముందు కూడా విస్తరణలో అన్నీ వడ్డించిన తర్వాత ముందు మనం భగవంతుడికి నివేదన చేస్తాం, భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటాం. ఆ తర్వాత ప్రకృతికి, పంచతత్వాలకి కృతజ్ఞత చెప్పుకుంటాం. ఆ తర్వాత దీన్ని పండించినటువంటి రైతుకి కృతజ్ఞత చెప్తాం. ఆ తర్వాత ఈ ఆహారాన్ని వండి పెట్టినటువంటి తల్లికి, భార్యకు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ, ఈ ఆహారాన్ని మన దాకా తీసుకురావడానికి నిమిత్తమైన వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ లోకా సంస్థ సుఖినో భవంతు అంటూ
ఆహారం పూర్తయిన తర్వాత కూడా మనం ఆహారానికి నమస్కారం చేయడం, ఆ తర్వాత ఆహారంలో కొంత భాగాన్ని పక్షులకు, పశుపక్షాదులకు వేయడం, ఆ తర్వాత హృదయపూర్వకంగా ఈ ఆహారం నాకు వచ్చినందుకు అని ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఇది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. దీన్ని థెరపీలో వాడుతున్నారు. మన సాంప్రదాయంలో కొన్ని శతాబ్దాలుగా మనం దీన్ని, కొన్ని 5,000 సంవత్సరాలుగా దీన్ని ఆచరిస్తూ వస్తున్నాం. అంతేందుకు మన పండుగల్లో మనం చేసేటువంటి వివిధ అంశాలు కూడా ఎన్నో థెరపటిక్ వాల్యూస్ ఉన్నటువంటివి. మీకు ఆశ్చర్యం వేస్తుంది, కాస్త డిప్రెషన్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి కాస్త డ్రాయింగ్ చేయించడం, రంగులు నింపించడం, ఇవి కూడా చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ రైట్ హెమిస్ఫియర్, మెదడులో ఉన్నటువంటి కుడి భాగం ఎక్కువగా యాక్టివేట్ అయ్యి ఈ రంగులు నింపడం వల్ల, అదే విధంగా కొన్ని ముగ్గుల లాంటి డిజైన్స్ వేయడం ద్వారా, దాన్ని మండాలా ఆర్ట్స్ అని అంటారు. వీటిని రాస్తూ దానిలో రంగులు నింపడం ద్వారా మెంటల్ హార్మనీ ఏర్పడుతుంది. దీన్నే మనం మన సాంప్రదాయాల్లో ప్రతి పండుగకి ఇంటి ముందు ముగ్గులు వేయడం, అదేవిధంగా కొంతమంది అయితే ప్రతిరోజు ముగ్గులు వేయడం జరుగుతుంది. ఆ రంగులు నింపడం కేవలం కింద రంగులు నింపడం కాదు, మట్టిలో రంగులు నింపడం కాదు. ఉదయమే లేచి, అంటే ఇంకా సూర్యోదయానికి ముందే లేచి వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు వేస్తూ దానిలో రంగులు నింపుతూ, ఈ రంగులీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మానసికమైనటువంటి థెరపీస్. ఇంకా మనం ఇంకా లోతులోకి వెళ్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక యూకేలో ఒక 2-3 డాక్టర్స్ కాస్త రీసెర్చ్ చేసి కాగ్నిటివ్ ఎబిలిటీ పెరగడానికి ఏం చేయాలి అని ప్రయత్నం చేశారు. అంటే వ్యక్తి యొక్క వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల్లో కాస్త మెమరీ క్షీణిస్తూ ఉంటుంది. వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు, గుర్తు పెట్టుకోలేకపోతున్నారు, అల్జైమర్స్ లాంటి జబ్బులు అవి వస్తున్నాయి. వీటి నుంచి వాటిని బయటికి ఒక పుష్పమైన, ఫలమైన, పుష్పమైన, లేక అది కూడా లేదు, ఒక పత్రమైన, అంటే ఒక ఆకు సమర్పించిన, అది కూడా లేదు, ఉదకమైన, అంటే కనీసం నీళ్ళైనా ఎవరైతే ప్రీతితో, భక్తితో నాకు సమర్పిస్తున్నారో దాన్ని నేను ఎంతో ప్రీతిగా స్వీకరిస్తున్నాను అంటాడు. అంటే భగవంతుడు మన నుంచి స్వీకరించేది రత్న వైడూర్యాలు, బంగారము, ఆభరణాలు ఇవి కావు. భగవంతుడు మన నుంచి స్వీకరించేది మన భావన, మన కృతజ్ఞతా భావన. భగవంతుడు మన హృదయాన్ని, అందుకే హృదయ పుష్పం సమర్పయామి అని అంటారు. అంటే హృదయాన్ని ఒక పుష్పంగా భగవంతుడు సమర్పించాడు. మన ఆత్మలో ప్రతి ఒక్కరిలో ఒక సంస్కారం ఉంది. మూల సంస్కారాల్లో ఆ భగవంతుడి గుణాలన్నీ మన అంతరాత్మలో ఉన్నాయి. దానిని గుర్తించిన వాడు భగవంతుడికి మనకి ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఉంది అనేది ఆత్మకు తెలుస్తుంది. ఆ సంబంధమే ఒక తండ్రికి తనయుడికి ఉన్నటువంటి సంబంధం, ఒక గురువుకి ఒక శిష్యుడికి ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధం సర్వ సంబంధాల యొక్క సారాంశం కలిగినటువంటి సంబంధం భగవంతుడితో. ఇది ఏ కొందరికో లభించేటువంటి స్థితి ప్రాప్తి కాదు. ప్రతి ఒక్కరికి ఆ భగవదానుభూతిని పొందేటువంటి సర్వాధికారాలు ఉన్నాయి. కాస్త తెలుసుకొని చేయాలి. తెలుసుకోవడం జ్ఞానం. భగవంతుని వైపుకు వెళ్ళేటువంటి ఆ ప్రక్రియలో మనం మొట్టమొదట మొదలు పెట్టేటువంటి ఆ యాత్రలో నువ్వెవరికో నాకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడో ఉన్నావు అని నాకు అర్థమవుతుంది. ప్రపంచాన్ని చూస్తుంటే, చూస్తుంటే ఈ సూర్య చంద్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహకూటములు, ఈ ప్రకృతి ఋతుపవనాలు, ఈ వృక్షాలు, ప్రకృతిలో ఉన్నటువంటి జీవచరాలు ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా విశ్వం నడుస్తుంది. వీటన్నిటి వెనకాల నుండి ఈ శక్తిని కనిపిస్తున్నట్లుగా నాకు కనిపిస్తుంది. నువ్వెవరో తెలియదు, కానీ నువ్వు ఉన్నావని నాకు అనిపిస్తుంది. భక్తి, ఇక్కడ భక్తి ప్రారంభమవుతుంది.
ఈ భక్తి నుంచి ఇంకొక అడుగు ముందుకు వేసినప్పుడు నువ్వెవరో నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటుంది మనసు. అంటే మొట్టమొదట తలుచుకోవడం నుండి ప్రారంభమవుతే తర్వాత తెలుసుకోవాలి అని కోరుకుంటుంది మనసు. తలుచుకోవడం, తెలుసుకోవడం, తెలుసుకోవడం జ్ఞానం, తలుచుకోవడం భక్తి. జ్ఞానయుక్తమైనటువంటి భక్తిలో తెలుసుకొని మనసు తలుచుకుంటూ ఉంటుంది, అది యోగానికి దారితీస్తుంది. భక్తి తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత ఏమిటి? యోగం. యోగము అంటే ఒకటేమో తలుచుకున్నాం, తర్వాత తెలుసుకున్నాం. తెలుసుకుంటే సరిపోతుందా? మనసు ఏం కోరుకుంటుందంటే నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నేను నిన్ను కలుసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఆ కలుసుకోవడమే యోగము. భక్తి, జ్ఞానము, యోగం. ఆ తర్వాత ఒక్కసారి యోగం సిద్ధిస్తే ఏది పొందడం ద్వారా సర్వము పొందుతామో అది పొందిన తర్వాత మిగిలినవన్నీ కూడా వాటికి తృప్రాయంగా అనిపిస్తుంది. బ్రహ్మబాబా జీవిత చరిత్రలో కూడా మనం గమనిస్తాం. వారికి రత్నాలు కూడా చిన్న రాళ్ళలా కనిపించాయి. వారి జ్ఞానరత్నాలు లభించిన తర్వాత ఈ వస్తువుకి అంత విలువ లేదనిపించేది. ఆ అర్థాలు తెలుసుకుంటే చాలు, ఎంతో సూక్ష్మమైనటువంటి విషయాలు. అంతెందుకు మనం విద్యాభ్యాసం చేసేటప్పుడు ఏం చేస్తాం? పిల్లలకి ఓకే, మనం విద్యాభ్యాసం చేసేటప్పుడు మనం బియ్యం లోపల వారితోటి రాయిస్తాం కదా. మొదట శ్రీకారం చుట్టిస్తాం వాళ్ళతో. ఆ తర్వాత మీరు గమనించారా, అప్పుడే పాపం, అప్పుడే నడవడం, మన బారసాలలో కూడా అప్పుడే నడుస్తున్నటువంటి పిల్లలతో ఏం చేస్తాం? ఆ ముందు అన్నీ పెడతాం. ఏమేమి పెడతాం? ఒక పుస్తకము, పెన్ను పెడతాం. ఇంకొకటి ఇలా వివిధ వృత్తులకు సంబంధించినటువంటి అంశాలన్నీ పెడతాం, అవునా? పెట్టిన తర్వాత ఏం చేస్తాం? ఈ పిల్లల్ని వీడు పాకుతూ వాడు ఏది సెలెక్ట్ చేసుకుంటారో, ఏది తీసుకుంటారో చూద్దాము అని గమనిస్తాం. అదొక ఆటలా చేస్తాం కదా. దాని ఉద్దేశం ఏంటి చెప్పండి ఒకసారి. అంటే చిన్న వయస్సులోనే వాళ్ళు చదువు పైన ధ్యాస పెట్టాలా, లేకపోతే వృత్తి విద్య పైన ధ్యాస పెట్టాలా, లేక ఇంకేదైనా పెయింట్లు, బ్రష్లు ఉంటే వాటిపైన వాళ్ళకి ఏది ఆసక్తికరంగా ఉంటే అది వాళ్ళనే సెలెక్ట్ చేసుకునేలాగా మనం చేస్తాం, అవును కదండి? మరి అలా చేసిన వాళ్ళు పెద్ద పెరిగి చదువుకున్న తర్వాత ఎంసెట్ చేయాలని ఎందుకు వెంటబడుతున్నాం? డాక్టరే అవ్వాలని ఎందుకు వెంటబడతాం? ఇంజనీరే అవ్వాలని ఎందుకు వెంటబడతాం? ఆ టైంలో వాళ్ళు ఏది కావాలనుకుంటే అది కానివ్వండి అని ఎందుకు అనుకో? ఎక్కడో డిస్కనెక్షన్ ఏర్పడింది. మన సాంప్రదాయం ఏం చెప్తుంది? వాళ్ళకి ఇష్టమైనటువంటిది వాళ్ళే ఎంచుకునేలాగా మనం వాళ్ళకి దోహదపడాలి అని చెప్తుంది. ఇలా ప్రతి విషయంలో, ప్రతి వయస్సులోనూ కలిగేటువంటి మార్పులను కూడా అర్థం చేసుకుంటూ సాంప్రదాయంలో అన్నీ నిపుణీకృతమై ఉన్నాయి. అవి ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యాం. మేము థెరపీలో, సైకలాజికల్ థెరపీస్లో యాంగ్జైటీ బాగా పెరిగిపోతున్నప్పుడు వాళ్ళకి గ్రౌండింగ్ టెక్నిక్ అనేటువంటి ఒక టెక్నిక్ తోటి వాటిని బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఈ గ్రౌండింగ్ టెక్నిక్ని చాలా రీసెర్చ్ చేసి కనుగొన్నారు. ఇది కూడా మనకి విదేశాల నుంచి వచ్చినటువంటి టెక్నికే. కానీ నేను వీటన్నింటినీ అక్కడ సైకాలజీలో, థెరపీస్లో ఉపయోగించేటువంటి వాటన్నింటినీ స్టడీ చేసిన తర్వాత వాటిని మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రక్రియలతో పోల్చి చూస్తే ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నాయి. వేల సంవత్సరాలుగా గ్రౌండింగ్ టెక్నిక్లో ఏమవుతుందో తెలుసా అండి? ఒక వ్యక్తి బాగా యాంగ్జైటీ పడుతున్నాడు అనుకోండి. ఆ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి, యాంగ్జైటీ అనేటువంటిది ఊహాజనితమైనటువంటి ఒక ఆలోచన, దాన్ని అనుభవం చేసుకోగలని మనసారా ఆకాంక్షిస్తాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కోరుట్ల ఈశ్వరీయ విశ్వవిద్యాలయ విశాఖపట్నానికి, లయన్స్ క్లబ్ వారికి, విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించారు. చాలా చక్కగా ఆధ్యాత్మిక రహస్యాలతో కూడినటువంటి సందేశాన్ని మనకు అందించారు. అందుకే అన్నయ్య గారికి చాలా చాలా మరోసారి ధన్యవాదాలు. అన్నయ్య గారు డ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్, మీరు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పండి. ఎవరైనా సరే మీరు డ్యాన్స్ క్లబ్ నుంచి. ఈ కార్యక్రమానికి హాజరైన అన్నయ్య గారికి, అక్కయ్య గారికి మరియు వేదిక ముందున్న నా డ్యాన్స్ క్లబ్ సభ్యులు మరియు ఇతర సోదరీమణులకు మరియు నా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి మేము రావడం, అన్నయ్య గారి స్పీచ్ అంటే ప్రవచనం వినడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ విధమైన స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మీ యొక్క స్పీచ్ను వినడం వల్ల మాలో కొంతమందికైనా ఈ ధ్యానంపై ఆసక్తి కానీ అది కలుగుతుందని భావిస్తున్నా. అలాగే మున్ముందు కూడా మీరు మా క్లబ్ తరఫున కానీ అక్కయ్య తరఫున కానీ మరి ఒకసారి మా కొరుట్లకు ఇచ్చేసి మీరు ఇలాంటి స్పీచ్లు మా కొరుట్లలో ఉన్న స్కూల్లో కూడా పిల్లలకి చెప్తే ఇంకా బాగుంటుందని మా యొక్క ఆలోచన. దానికి మా క్లబ్ తరఫున మీకు ఎలాంటి సహకారాలు కావాలన్నా మేము అరేంజ్ చేస్తాం. నాకు అవకాశం ఇచ్చి నిర్వహించినటువంటి ఈ బాయ్జూస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రామకృష్ణ అన్నయ్య గారు, అదే అక్కయ్య గారు, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించే అక్కయ్య గారికి, మరి మేము ఇచ్చేసిన మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నయ్య గారు చాలా ఆధ్యాత్మిక లోతైన విషయాలను కూడా అత్యంత సులభంగా అర్థమయ్యే విధంగా మనందరికీ వివరించడం జరిగింది. వారికి మన లయన్స్ క్లబ్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మనిషికి ఆధ్యాత్మికత వల్లనే శాంతి అనేది కలుగుతుంది. అంటే మనం ఎంతో ఈ రోజుల్లో ఉరుకురు పరుగు జీవితాల్లో మన కార్యక్రమాల్లో ఎంత నిమగ్నమైనప్పటికీ కూడా కనీసం ప్రతిరోజు కొద్దిగా సమయాన్ని ఆధ్యాత్మికత కోసం కేటాయించినట్టయితేనే మన ధర్మాన్ని అంటే మన పనుల్ని కూడా మనం సక్రమం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనిషికి ప్రశాంతత అనేది లేకపోతే ఏ కార్యక్రమాన్ని కూడా మనం కరెక్ట్ చేయలేము, సరిగ్గా చేయలేము, మరి అశాంతికి గురవుతుంది. అటువంటి అశాంతికి గురి కాకుండా మన కార్యక్రమాలన్నీ కూడా మనం చాలా బాగా చేసుకోవాలంటే ఇటువంటి ఆధ్యాత్మికత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లాగ్లీ అవకాశాన్ని కోల్పోయినట్టు భావిస్తున్నాను. ఎందుకంటే నాకుంటే షెడ్యూల్స్తో నేను 11:30 వస్తాను అనుకున్నాను, నేను రాలేకపోయాను. కానీ రామకృష్ణ అన్నయ్య గారు చాలా అద్భుతంగా, వారి వాయిస్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే అందరం కంపల్సరీ అట్రాక్ట్ అయ్యి సేవ్ వినేటట్టే ఉంది. అండ్ అందరం దేవుడిని మొక్కుతాం, కానీ కనెక్షన్ లాస్ అయింది. ఏదో పొద్దున్న లేచి మొక్కే మొదలు ఒక్క సెకండ్ అన్న దేవుడితో మనం మైండ్, సోల్, హార్ట్తో దేవుడితో కనెక్ట్ అయితే మన బాధలన్నీ తిరిగితే బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటారు. తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ చేస్తాం, గుడికి గంట కొడదాం, అన్నీ మరి చెప్పే సెన్సెస్ అన్నీ మనకు ఉన్నాయి, కానీ వాటిని అనుభవించట్లేదు. సో ఇలాంటి కొన్ని చేస్తున్నా కానీ వాటిని మనం ఫీల్ అవ్వట్లేదు. కాబట్టి వారు చెప్పినవన్నీ మనం విని వాటిని ఫీల్ కావాలని మనం కోరుకుంటూ, తర్వాత గ్రౌండ్కి తీసుకురావాలి. అంత ఎక్సైట్మెంట్లో ఉన్న వాళ్ళు మనకు ఎక్కువ శత్రువులు అయ్యేది మన కోపంతో, మన మాటతో. సో అలాంటి వాళ్ళని మనం గ్రౌండ్ లెవెల్కి తీసుకురావాలంటే కొన్ని టెక్నిక్స్ చెప్పారు. నాకు కూడా కొన్నిసార్లు కోపం ఎక్కువనే వస్తుంది. మీరు చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యి నాతో పాటు కొంతమందిని మార్చడానికి ప్రయత్నం చేస్తాను. అద్భుతమైన అవకాశం, మంచి సెషన్ మిస్ అయినా మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ సెషన్ అంతా ఖచ్చితంగా వింటామని కోరుకుంటూ, లైఫ్లో ఫస్ట్ టైం విన్నాను ఇది, కానీ ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం నాకు ఈ అవకాశం కల్పించిన రాజేశ్వరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నిర్వర్తించినటువంటి రాజేశ్వరి గారికి మరియు
మరియు నాతోటి లైన్స్ మెంబర్స్ అందరికీ శుభాభినందనాలు. ఈ కార్యక్రమం అసలు మేము 4-5 డేస్ నుంచి మేము అనుకుంటాం కంపల్సరీ అన్నయ్య స్పీచ్ వినాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే కొద్ది డిస్టర్బెన్స్ వల్ల నేను వేరే ఊరికి వెళ్ళి హరిబరిగా ఊరికి అటెండ్ కావాలని ఉద్దేశంతో వచ్చాను. సారీ అన్నయ్య. ఇంత మంచి మీ యొక్క లాంగ్వేజ్ భాష మీ యొక్క గొంతు వింటే ఉళ్ళే ఒక దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, చాలా అనిపిస్తుంది మీ యొక్క స్పీచ్. థ్యాంక్ యూ. అదేవిధంగా మా అక్కయ్య వాళ్ళు ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమికి మా అందరికీ లెన్స్ క్లబ్ మెంబర్స్ అందరినీ వినిపించుకొని రాఖీ కడతారు. అదేంటి మా లెన్స్ క్లబ్ ఇక్కడ కొట్టలో స్థాపించినప్పటి నుండి అక్కయ్య మనకు అందరికీ రాఖీలు కడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సీనియర్స్, లయన్స్ మెంబర్స్, ఇతర సోదరీమణులందరికీ శుభాభివందనాలు. ఈ కార్యక్రమం వింటున్నంతసేపు చాలా అద్భుతంగా ఈ వర్డ్స్ అన్నీ తెలిసినట్టే అనిపిస్తున్నా, కానీ ఇందులో చాలా అర్థము పరమార్థము చాలా బాగుంది. దీని నుంచి ఈ విషయాల్లో చాలా నేర్చుకోవడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా మా లయన్స్ క్లబ్ సీనియర్స్కి కూడా విన్నపం ఏంటంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చాలా మొబైలైజ్ చేసి అందరికీ విషయాలు తెలిసేటట్టుగా ఏర్పాటు చేస్తే కూడా ఇంకా మాకు చాలా బాగుంటుందని నా యొక్క విన్నపము. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత భగవంతుడికి కావాలనేటువంటి డౌట్స్ని కూడా పూజారులు అనేటువంటి మీడియా కోరుకుంటుంది. అంటే భక్తి మనసులో ఉంటుంది, బయటికి ప్రదర్శించలేకపోతుంది. భక్తి మనలో ఉంటుంది, మన పిల్లలకు నేర్పలేకపోతున్నాం. 10 నిమిషాలు అందరం మనకున్నది భక్తి, మనకున్నది భగవంతుడి నమ్మకం. కానీ మన పిల్లల మీద ప్రేమతోటి ఈ భక్తి అనేటువంటి దాన్ని పిల్లల దాకా తీసుకెళ్ళకపోతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరొకసారి మనలో దాగి ఉన్నటువంటి భక్తిని, మనలో ఉన్నటువంటి ధర్మాన్ని గుర్తు చేస్తే అది మన పిల్లల వరకు, మన సమాజం వరకు వెళ్ళేటువంటి ప్రక్రియ ఇది. సో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ సమాజానికి, ఈ కాలంలో ఉన్నటువంటి సభ్యులకి, అలాగే లయన్స్ క్లబ్ వారికి, ఇక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం ఉన్నటువంటి పెద్దలకి మరి ఒకసారి ధన్యవాదాలు. మేము కూడా ప్రవీణ్ సార్ లాగా కొద్ది బాధ్యతలతో కొంచెం లేట్గా రావడం జరిగింది. లేట్గా వచ్చినా కానీ అటెండ్ అయ్యామనే దానికంటే ఒక మహానుభావుడు, అంటే ఒక జ్ఞాని, విద్య ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా విద్య అవదని, సంస్కారం నేర్పేటువంటి విద్య, భక్తి అంటే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి విద్య చాలా అవసరం. అటువంటి దానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడి నుంచి కొంచెం ముందుగా వచ్చి కొన్ని విషయాలు తెలుసుకుని మా పిల్లలకు కూడా తెలియజేయడం నేను విల్ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. లయన్స్ క్లబ్ నుండి జీవరెడ్డి గారు, అట్లాగే మీరందరూ కూడా నిజంగా సుపరిచితులే నాకు, మా ప్రకాశ్ అన్న. ఎందుకంటే ఈ దేవాలయం మా ఊళ్ళో ఉండడానికి మీరు ఎంత దూరం నుంచి వచ్చారు. నిజంగా చెప్తున్నా సార్, వీళ్ళు నిమిషం కూడా సమయమే రాలి, ఇంటికైనా దొరకారు సార్. నిజంగా చెప్తుంది, సత్యం ఇది. ఇంత మంచి ప్రవచనాలకి ఆ యొక్క భగవంతుడే వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని తీసుకొచ్చిననుకుంటున్నాయి. అయితే నాకు చాలా కాలం నుంచి వాళ్ళంతా పరిచయమే. అక్కయ్య గారు ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క మందిరాని కోసం వాళ్ళు తాపత్రయపడ్డారు, వాళ్ళు భూమిని అడిగారు, అక్కడ నుంచి మేము కూడా అన్నాం, ఎక్కడైనా సరే మాకు కల్లూరులు ఇస్తామమ్మ మీకు అని అన్నాం. అది దేవుని సంకల్పం. అది ఎంత చక్కగా అనుకున్నామో అంతకంటే ఎక్కువ జరిగింది. తమరు కూడా చాలా చోట్లకు వెళ్ళి ఉంటారు. ఇంత మంచి ప్రకృతిలో ఒక ప్రకృతి ఒడిలో ఈ గుడి కట్టినట్టుంది సార్. అంతకంటే మంచిగా మీ యొక్క ప్రవచనం విన్నాం సార్. చాలా చక్కని మంచి ఒక శుభాశిష్యులు. భగవంతుని దగ్గరికి పోతే మనం ఏ విధంగా అక్కడ మన ప్రవర్తన ఉంటుందో మీరు పూసంపించినట్టు చెప్పారు సార్. చాలా సంతోషం. మా యొక్క కల్లూరు గ్రామ పక్షాన మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాభివందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కొద్దిగా లేట్ అయినా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బ్రహ్మకుమారి వారిచే ఏర్పాటు చేయబడిన బాయ్ దూజ్ కార్యక్రమానికి
ముఖ్యాన్ని గురించేసిన పూజ్యులు రామకృష్ణ గారికి, కార్యనిర్వాహకురాలు అక్కయ్య రాజేశ్వర్ గారికి, మరియు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చేసిన నా లైన్ మిత్రులందరికీ మరియు మిగతా సోదరి సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా మనమంతా ఈరోజు లేచి మన ఒక్కలే మనం చూసుకుని ఉంటాం. ఎందుకంటే చాలా అదృష్టం ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొనడం. నిజంగా నేను చాలా ఒంటరిగా ఆయనే గమనిస్తున్నాను. చాలా ప్రశాంత వదనంతో, ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతత వదనంతో నేను 1 అవర్ మెడిటేషన్ చేసే టీచర్ని ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒక్కోసారి కొంచెం స్పీడ్ ఇవ్వడం, ఒక్కోసారి కొంచెం హైపించుకోవడం, ఒక్కోసారి లోపించుకోవడం, ఎన్నో కార్యక్రమాలను అటెండ్ చేయడం జరిగింది లైఫ్ క్లబ్లో ద్వారా. కానీ ఒకటే ఫ్లోలో చల్లగా దాగుతున్న గంగా నదిలా ఆయన ప్రవాహం, ఆయన వాగ్వాదం నిజంగా మనందరం చేతిలోంచి మరోసారి చప్పట్లతో ఆయన అభినందిస్తున్నాను. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు స్టేజ్ మీద వచ్చిన నుంచి మీ స్పీచ్ ఎండింగ్ వరకు ఒకటే స్లో మెయింటైన్ చేశారు. నిజంగా మీ చాతుర్యందరకు శిరస్సు నమస్కారాలు చేస్తున్నాను. ఇకపోతే సారు చెప్పిన విషయాలు చాలా నగ్న సత్యాలు. ఈరోజు భారతదేశంలో మనం ఎలా ఉన్నామంటే మన ధర్మాన్ని మనం ఇంకొకరు గుర్తు చేయవలసిన అవసరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మన పద్ధతులు, మన విషయాలు, మన వాటిని ఎదుటి వారితో చెప్పించుకునే పరిస్థితికి చాలా మన దేశ పౌరులు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇక మనం ఎక్కువ మాట్లాడితే అది మనము కించపరచుకుంటే అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చాలా కావాలి. ఇంకా మనకు చాలా మనం ముందుకు తీసుకొస్తేనే ఈ భారతదేశం ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నతంగా ఉండగలుగుతుంది. దానికి ఇలాంటి ప్రముఖులు చాలా అవసరం ఉంది. వీళ్ళ కార్యక్రమాలు మనం ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు, ప్రవచన కార్యక్రమాలు ఎదురైనా దయచేసి మిస్ కాకండి. ఎందుకంటే ఇవి మన భారతదేశానికి, మన భారత సంస్కృతికి చాలా అవసరము. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనమే నిలబెట్టుకోవాలి. ఆ విధంగా తన వంతు కృషి చేస్తున్న ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానించిన, ఎందుకంటే మేము రాఖీ పౌర్ణమి ఉన్నాడు, మేము అక్కయ్య గారికి కూడా జరిగింది ఒక ప్రోగ్రాం పెట్టండి అని. అది మా కోరికను నుంచి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మా లయన్స్ క్లబ్ తరఫున ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామకృష్ణ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నా అందరికీ